Let me be very honest with you. Most people don't have a simple stomach problem. వాళ్ళకు గట్ సిస్టమ్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, అసిడిటీ వస్తుంది, బ్లోటింగ్ ఉంటుంది, మోషన్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది, ప్రాపర్ స్లీప్ ఉండదు, యాంగ్జైటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. పీపుల్ థింక్ దీస్ ఆర్ స్మాల్ ఇష్యూస్, చిన్న ఇష్యూసే అనుకుంటారు. కావు, ఇవి సిస్టమిక్ సిగ్నల్స్. మీరు ఇయర్స్గా ఇగ్నోర్ చేస్తూ వస్తున్న గాల్ స్టోన్స్, సివియర్ పైల్స్, ఫ్యాటీ లివర్, క్రానిక్ ఇన్ఫ్లమేషన్, ఇవి ఇయర్స్ నుంచి ఇగ్నోర్ చేస్తూ వస్తున్నారు. అవి సడన్గా సర్జరీకి మారుతున్నాయి. ఐఎమ్ డాక్టర్ రఘుతేజ, జనరల్ అండ్ లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. 1000+ సర్జరీస్, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేశాను మన డాక్టర్ రఘుస్ కాస్మోగట్ క్లినిక్లో. క్లినికల్ అబ్జర్వేషన్ ఏమిటంటే మెనీ అడ్వాన్స్డ్ గట్ కండిషన్స్ ఆర్ ప్రివెంటబుల్. చాలా వరకు ఐబిఎస్ కానివ్వండి, అడ్వాన్స్డ్ ఏవైతే మీరు తగ్గవు అనుకుంటున్నారో వాటిని ప్రివెంట్ చేయవచ్చు. బట్ ప్రివెన్షన్ ర్యాండమ్ టిప్స్తో జరగదు. ఒక స్ట్రక్చర్డ్ కరెక్షన్ అవసరం. దానికి ప్రాబ్లం విత్ కరెంట్ అప్రోచ్, ఎలా సైంటిఫిక్గా డీల్ చేయాలి, ఎలా చేస్తే ఇవి సాల్వ్ అవుతాయి అనేది చాలా ఇంపార్టెంట్. టుడేస్ హెల్త్ కేర్ మోడల్ సిమ్టమ్ బేస్డ్గా యాసిడిటీకి యాంటాసిడ్ ఇవ్వడం, కాన్స్టిపేషన్ వచ్చిందా లాక్సేటివ్ వాడు, యాంగ్జైటీ ఉందా ట్యాబ్లెట్ వాడు, స్లీప్ ఇష్యూ ఉందా సెడేటివ్ వాడు. సో ఇలా టెంపరీ రిలీఫ్ ఇస్తుంది, ఎస్ డెఫినెట్లీ వస్తుంది. కానీ మీ రూట్ కాజ్ ఎక్కడ అడ్రస్ అవుతుంది? రూట్ కాజ్ అడ్రస్ అవ్వట్లేదు. మీ గట్ లైనింగ్ ఇంటిగ్రిటీ చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. మైక్రోబయోమ్ బ్యాలెన్స్ ఎలా ఉంది, స్ట్రెస్ ఫిజియాలజీ ఎలా ఉంది, మీ స్కోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. మైక్రోబయోమ్ స్కోర్, ఇన్ఫ్లమేషన్ స్కోర్, గట్ హెల్త్ స్కోర్, న్యూరోకెమికల్ స్కోర్, ఇలా డిఫరెంట్ స్కోర్స్ ఉంటాయి. వ్యాగస్ నర్వ్ స్కోర్. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఈ వ్యాగస్ నర్వ్ రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సపరేషన్ అనేది హీలింగ్ కాదు. యువర్ గట్ ఈజ్ నాట్ జస్ట్ డైజెషన్. ఓన్లీ డైజెషన్ మాత్రమే మీ గట్ అనుకోవడం కరెక్ట్ కాదు. 70% ఆఫ్ ఇమ్యూన్ రెగ్యులేషన్ గట్లో జరుగుతుంది. 90% సెరటోనిన్ గట్లో ప్రొడ్యూస్ అవుతుంది. హార్మోన్ బ్యాలెన్స్ గట్లో జరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ గట్లో అవుతుంది. మెటబాలిక్ ఎఫిషియన్సీ గట్లో జరుగుతుంది. సో ఎప్పుడైతే గట్ బ్యారియర్ వీకెన్ అవుతుందో లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది, ఎనర్జీ డ్రాప్ అవుతుంది, బ్రెయిన్ ఫాగ్ మజ్జుగా ఉంటుంది, మూడ్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, లివర్ పైన ఫ్యాట్ అక్యుములేట్ అయిపోయి ఫ్యాటీ లివర్ స్టార్ట్ అవుతుంది, గాల్ బ్లాడర్ డిస్ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా ఒక కోయిన్సిడెన్స్ ఫిజియాలజీ కాదు. క్రానిక్ స్ట్రెస్ యాడ్ అయితే డైజెషన్ స్లో అవుతుంది, యాసిడ్ రెగ్యులేషన్ డిస్టర్బ్ అవుతుంది, క్రానిక్గా స్ట్రెస్ ఉంది, గుడ్ బ్యాక్టీరియా తగ్గుతుంది. సో యాంగ్జైటీ అండ్ గట్ ఇష్యూస్ ఆర్ బైడైరెక్షనల్. వ్యాగస్ నర్వ్ ద్వారా కనెక్టెడ్ అనమాట గట్ అండ్ బ్రెయిన్. సో యాంగ్జైటీ, గట్ ఇష్యూస్ రెండు బైడైరెక్షనల్. You are not unhealthy because of one bad meal. You are unhealthy because of chronic stress, low fiber diet, processed food పైన డిపెండెన్సీ, స్లీప్ డిస్టర్బెన్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, యాంటీబయోటిక్ ఓవర్ యూసేజ్, చాక్లెట్స్ బిస్కెట్స్ లాగా వాడడం, యాంటీబయోటిక్స్ని, యాంటీ యాసిడ్ డిపెండెన్సీ అయిపోవడం. ఇంకొక వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఇదంతా నార్మల్ అనుకోండి. సో డైలీ బ్లోటింగ్ అనేది ఎప్పుడో అయితే ఓకే నార్మల్, రెగ్యులర్గా అయితే నార్మల్ కాదు. రెగ్యులర్ యాసిడిటీ నార్మల్ కాదు. బ్రెయిన్ ఫాగ్ రెగ్యులర్గా అవుతుంది, ఇట్ ఈస్ నాట్ నార్మల్. క్రానిక్ ఫ్యాటిక్గా కొన్ని ఇయర్స్ నుంచి ఫ్యాటిక్గా ఉండడం నార్మల్ కాదు. సో నా ప్రాక్టీస్లో ఒక ప్యాటర్న్ చూస్తాను అన్నమాట. ఏంటి, ఎర్లీ సిమ్టమ్స్ ఉన్నాయి, స్టార్టింగ్లో స్టార్ట్ అయ్యాయి సిమ్టమ్స్, ఇగ్నోర్ చేసేస్తారు, లైట్ ఏముందిలే. అట్లా కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. సడన్గా వాళ్ళు కూర్చొని అడుగుతారు, సర్జరీ స్టేజ్కి వచ్చేస్తారు. గాల్ స్టోన్స్ కానీ, పైల్స్ కానీ, ఫిస్టులాగా, ఇవన్నీ ఒక ప్యాటర్న్ చూస్తూ ఉన్నాను నేను ఇయర్స్ నుండి. ఇది చూసి సర్జరీ అనేది ఒక అనాటమీని కరెక్ట్ చేస్తుంది. లైఫ్ స్టైల్ చేంజ్ లేకపోతే ఫిజియాలజీ డిస్టర్బ్ అవుతుంది. సో ఆ లైఫ్ స్టైల్ చేంజ్ అనేది ఇంపార్టెంట్. సో మేము 3 months gut reset program చేస్తున్నాం. That is exactly why we created 3 months gut reset program, to change to reset, to reprogram, to regenerate your gut. This is not a detox gimmick. ఏదో డిటాక్స్ చేసేసినామా, ఏదో డైట్ ఇచ్చేసినామా, క్రాష్ డైట్, సప్లిమెంట్స్ కాదు, సప్లిమెంట్ మార్కెటింగ్ కాదు. దిస్ ఈజ్ స్ట్రక్చర్డ్ మెడికల్ ట్రాన్స్ఫర్మేషన్. 3 phases ఉంటాయి. Phase 1లో రీసెట్, ఇన్ఫ్లమేషన్, రిడక్షన్ ఆఫ్ బవెల్ రిథమ్, స్టెబిలైజేషన్. ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాము, బవెల్ రిథమ్ని స్టెబిలైజ్ చేస్తాం, స్లీప్ సైకిల్ని కరెక్ట్ చేస్తాం, స్ట్రెస్ లోడ్ని తగ్గిస్తాం,
ఫేజ్ 2లో రీప్రోగ్రామ్ అంటే మైక్రోబయోమ్ రిపేర్, సైంటిఫిక్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ గైడెన్స్ చేయడం, వ్యాగల్టోన్ ఎక్సర్సైజెస్, సెరోటోనిన్ సపోర్టివ్ న్యూట్రిషన్ ఇవ్వడం. ఇది ఫేజ్ 2. ఫేజ్ 3 రీజనరేట్ చేస్తాం అంటే మెటబాలిక్ కరెక్షన్, ఫ్యాటీ లివర్ సపోర్ట్, సస్టైనబుల్ హ్యాబిట్ ఫార్మేషన్, లాంగ్ టర్మ్ డిసిప్లిన్ బిల్డింగ్ చేయడం. ఇలా ఫేజ్ 3లో చేస్తాం. సో ఇదంతా ఒక సిస్టమిక్ కరెక్షన్, నాట్ ఏదో ఎమోషనల్గా మోటివేట్ చేయడం కాదు. ఎందుకు ఇది డిఫరెంట్? ఈ 3 months డైట్ ప్రోగ్రామ్, 3 months గట్ రీసెట్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఇందులో ఎక్స్ట్రీమ్ డైట్స్ ఉండవు, రెగ్యులర్ మనం వాడే ఫుడ్సే ఉంటాయి, హడావిడి ఉండదు, అన్నెసరీ సప్లిమెంట్స్ ఉండవు, ఒక సైన్స్ బేస్డ్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. ఇందులో గ్యాస్ట్రో ఎవాల్యుయేషన్ ఉంటుంది, సైకియాట్రిక్ గైడెన్స్ ఉంటుంది అవసరం పడితే. వీక్లీ గట్ హెల్త్ స్కోరింగ్స్ చేస్తాం. 5 scores ఉంటాయి 100కి ఎలా స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది అనేది చెక్ చేస్తూ ఉంటాం. వీక్ బై వీక్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, స్ట్రెస్ మాడ్యులేషన్ ప్రోటోకాల్స్ ఉంటాయి. సో మేము జస్ట్ ఏం తినాలి, ఇది తినొద్దు, ఇది తినకూడదు ఇలా కాదు. వీ టీచ్ యూ హౌ టు లివ్ సస్టైనబుల్లీ. ఇది ఓన్లీ గట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కాదు, ఎవరైతే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి నేను అనుకునే వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు. సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్, అందరికీ కాదు. నాకు ఇన్స్టాంట్గా రిజల్ట్స్ వచ్చేయాలి, వారంలో అయిపోవాలి వాళ్ళకి కాదు. దయచేసి వాళ్ళు జాయిన్ అవ్వద్దు. లైఫ్ స్టైల్ నేను చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను, మారాలి అనుకుంటున్నాను, నా గట్ని రీసెట్ రియల్గా చేసుకోవాలి అనుకుంటున్నాను, సీరియస్గా ఉన్నాను, అలాంటి వాళ్ళు జాయిన్ అవ్వాలి. అది ఒక స్ట్రక్చర్డ్ పాత్వే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ లేవగానే మీ బౌవెల్ మూమెంట్ బాగా అయిపోయింది, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్, మూడ్ స్టేబుల్గా ఉంటుంది, స్లీప్ అసలు డిస్టర్బ్ అవ్వలేదు, ఫోకస్ మీకు షార్ప్గా ఉంది, కామ్ నర్వస్ సిస్టమ్ మెయింటైన్ అవుతుంది. ఇది మెయిన్ లగ్జరీ కదా. సో ఇదంతా నార్మల్ ఫిజియాలజీ, కానీ మనకి లగ్జరీ లాగా అనిపిస్తుంది. సో యువర్ గట్ హ్యాస్ బీన్ సెండింగ్ సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది. డోంట్ వెయిట్ అంటిల్ ఇట్ బికమ్స్ ప్యాథాలజీ. ఒక నార్మల్ ఫిజియాలజీని ఒక ప్యాథాలజీ లాగా అయ్యేలాగా అప్పటి వరకు వెయిట్ చేయకండి. బికాస్ ఇంకొక విషయం చెప్తాను ఏంటంటే, ఈ 3 months గట్ రీసెట్ ప్రోగ్రాంలో మీకు క్రానిక్గా ఆస్టియోఆర్థరైటిస్ అంటే బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, డయాబెటీస్ ఇష్యూస్ ఉన్నా, ఒబిసిటీ ఇష్యూస్ ఉన్నా, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా తెలియకుండానే సాల్వ్ అవుతాయి. ఫ్యాటీ లివర్ కూడా సాల్వ్ అవుతుంది. సో మీరు సీరియస్గా ఉంటే యాక్షన్ తీసుకోండి, కన్సల్టేషన్ బుక్ చేసుకోండి, లేదా వెబినార్ అటెండ్ అవ్వండి. బట్ డెఫినెట్లీ ఇది మీకు యూజ్ అవుతుంది. సో ప్రివెన్షన్ ఈజ్ లీడర్షిప్, హెల్త్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ఇవి చాలా ఇంపార్టెంట్. సో ప్రివెన్షన్ వైపు అడుగులు వేద్దాం. దీన్ని మీరు ఏదో నేను దాచిపుచ్చుకొని లేదా మీరంతా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ మేము మీకు హెల్ప్ చేస్తాము. ఈ 3 months గట్ రీసెట్ ప్రోగ్రాంలో మీకు మా టీమ్ సపోర్ట్ ఉంటుంది. సో దానికి మీకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఆ వాట్సాప్ గ్రూప్లో కస్టమైజ్డ్ డైట్, మీకు ఎలాంటి డైట్ ఇవ్వాలి, మీకు ఎలాంటి ఎక్సర్సైజ్ చెప్పాలి, అండ్ వీక్లీ జూమ్ కన్సల్టేషన్స్ ఉంటాయి. ఇలా ఓవరాల్గా లైఫ్ స్టైల్ స్టేబుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.